మంచిదే అని చెప్పి వాళ్ళు కూడా రాసినటువంటి పరిస్థితి. దాంట్లో సాక్షి కూడా పూర్తిగా దానికి సంబంధించి రీసర్వేది చేశారు. దాంట్లో మీరు ఆ లైన్ వరకు అయితే ఏదైతే వినిపిస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే భూముల రీసర్వే అనేది దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఎక్కువ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా కామన్ గా ఉంటాయి. ఒక పెద్ద అంశాన్ని 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఒక అంశం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా చిన్న చిన్న అన్నట్టు ఎక్కడ 1-2 చోట్ల వివాదాలు ఉంటాయి, ఉండకుండా ఎక్కడ ఉండవు. కానీ దాన్ని పెద్ద భూతద్దంలో చూపించేసి మీ భూములు రీసర్వే చేస్తున్నారు, ఎందుకంటే మీ భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంటది, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు అని ఇదే ప్రతిపక్షాలు, ఇదే మీరు అన్న కార్తీక్ లాంటి అనలిస్టులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. భూముల రీసర్వే అనేది పెద్ద బోటకం, భూముల రీసర్వే అనేది పెద్ద బోగస్, సో దీనివల్ల మీరు నష్టపోతారు అది ఇదని చెప్పి విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేశారు. ఒక పాస్ పుస్తకాల మీద బొమ్మ మీద కాదండి వీళ్ళు చేసింది, అనేక దాని మీద చేశారు. అసలు ఈ భూముల రీసర్వే ఎందుకు, మీ భూములను ప్రభుత్వం గొలిసి ప్రభుత్వం చేయటం ఏంటి అంటే ప్రభుత్వం లాగేసుకుంటది, ఈ విధంగా దుష్ప్రచారం చేశారు. అదే భూముల రీసర్వే మళ్ళీ వీళ్ళు అధికారంలో రాగానే నేను పత్రికల్లోనూ టీవీలో చూసా, భూముల రీసర్వే రీస్టార్ట్, అద్భుతంగా రీస్టార్ట్ చేస్తున్నారు అని. మొన్న ఈ మధ్య పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే అది నా మంత్రిత్వ శాఖే, నా మంత్రిత్వ శాఖలో ఈ భూముల రీసర్వే జరుగుతా ఉంది, 400 కోట్ల రూపాయల కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు కూడా వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీసర్వే వల్ల అని. అప్పుడు 6,901 గ్రామాల్లో రీసర్వే అనేది పూర్తి అయింది అనేది. సో మీరు అన్నట్టుగా మరి ఇది ఒక మంచి అంశం కదా. మీరు అన్నట్టు పాస్ పుస్తకం మీద జగన్ గారి ఫోటో, కొంతమంది అధికారులు, ఇప్పుడు అదే అధికారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఉన్నాడు, రేపొద్దున సిఎస్ కూడా కాబోతున్నాడు అంటున్నారు. సరే ఇంకెన్ని మరి చంద్రబాబు నాయుడు గారిని పక్కదోవ పట్టిస్తాడు, సరే తర్వాత చూద్దాము. ఆ పేరు నేను ఎందుకు చెప్పడం లేదని అందరికీ తెలిసినటువంటిదే. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక్కొక్కసారి అధికారులు చెప్పిన విధంగా కొన్ని వెళ్తా ఉంటాయి. సో దాన్ని పొరపాటు, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫోటో ఇప్పుడు ఎక్కడా ఉండకూడదు అట్లాంటి. అప్పుడు ఇప్పుడు దేని మీద కూడా ఇప్పుడు మీరు పెన్షన్ ఇస్తున్నారు, పెన్షన్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఆ పెన్షన్ పుస్తకం మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. లేదు అసలు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు, సో ఇవన్నీ మీరు అన్నట్టుగా దేని మీద కూడా ఉండకూడదు అట్లా అనుకున్నప్పుడు. సరే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి ఏదైతే మన పుస్తకం మీద జగన్ గారి ఫోటో ఉంటే మొత్తం భూములన్నీ జగన్ గారు లాగేసుకుంటాడు, తీసుకెళ్లి ఇడుపులపాయలో పెట్టేసుకుంటాడు అన్న విధంగా ప్రచారం చేశారు కదా. ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారు కదా. మరి ఇప్పుడు అయిపోయింది, అధికారంలోకి అయితే ఎట్లా కొట్టి వచ్చారు. సరే ఇప్పుడైనా మీరు బ్రహ్మాండంగా చేయండి, ఎందుకంటే జగన్ గారి ఫోటో వస్తే ఏదో తప్పులు తడక అయిపోయింది అన్నారు. మొన్న ఈ మధ్య చూశాను సార్ నేను, ఇప్పుడు భూముల రీసర్వే చేసి, భూముల రీసర్వే కాదు, పాత రీసర్వేకి సంబంధించినటువంటి పుస్తకాలు అంటే జగన్